జేఎన్ఎన్ నా పేరు వెన్నెల. ఈరోజు డియర్ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా మనం తీసుకునే అంశం స్కిజోఫ్రీనియా. అసలు స్కిజోఫ్రీనియా అంటే ఏంటి అనే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ భరద్వాజ్ గారు స్టూడియోలో ఉన్నారు. వీరు ఫిడికస్ హోమియోపతికి సీఈఓ, అలాగే చీఫ్ డాక్టర్ గా కూడా ఉన్నారు. వీరు www.fidicus.com లో కూడా అందుబాటులో ఉంటారు. వీరిని సంప్రదించాల్సిన నంబర్ 7997101303 కి కాల్ చేయగలరు. డాక్టర్ గారితో మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలుకి స్కిజోఫ్రీనియా అంటే ఏంటి? స్కిజోఫ్రీనియా అంటే మనం సింపుల్ టర్మ్ లో చెప్పాలంటే తెలుగులో పిచ్చి అంటారనమాట. మనము చూస్తుంటాం కొంతమంది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. సో వాళ్ళకి పిచ్చి పట్టింది అంటారు. సింపుల్ గా చెప్పాలంటే స్కిజోఫ్రీనియా అనేది తెలుగు భాషలో పిచ్చి అంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత కామన్ అంటే ఇది ప్రతి 100 మందిలో ఒకరికి, లేకపోతే ప్రతి 700 మందిలో ఒకరికి, 100 నుంచి 700 మందిలో ఒకరికి తన లైఫ్ టైంలో ఏదో ఒకసారి వస్తుంది అనమాట. దాన్ని స్కిజోఫ్రీనియా అంటారు. అంతేకాకుండా ఇది మెయిన్గా ఎవరిలో వస్తుందంటే 20 ఇయర్స్ టు 24 ఇయర్స్ ఈ మధ్యలో ఉన్న ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ ఎక్కువ వస్తుంది. సో వీళ్ళల్లో చూసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీటిలో ఒక 100 మందిని తీసుకున్నాం అనుకోండి, స్కిజోఫ్రీనియా వల్ల ఒక 33 మంది వీటిలో ఏం చేస్తారంటే సూసైడ్ కోసం అటెంప్ట్ చేస్తారనమాట. అంత డేంజరస్. దీంట్లో 10% ఆఫ్ ది పీపుల్, అంటే ఈ 100 మందిలో 10 మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సో ఇవన్నీ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్. వీళ్ళలో ఏమవుతుందంటే వేరే వాళ్ళు 100 ఇయర్స్ బతుకుతారనుకోండి, వీళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఒక 10 to 15 ఇయర్స్ తక్కువ ఉంటుంది. కొంచెం ముందే చనిపోతున్నారు అనమాట. దీంట్లో మెయిన్గా ఇంకా వేరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్, వీళ్ళు పని చేయరు, ఫ్యామిలీలో బర్డన్గా ఉంటారు. సో ఇవన్నీ కామన్ గా మనము స్కిజోఫ్రీనియాలో చూసే ప్రాబ్లమ్స్. అలాగే డాక్టర్ గారు, అసలు స్కిజోఫ్రీనియా ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటంటారు? రైట్. స్కిజోఫ్రీనియా ఎందుకు వస్తుంది అంటే మనము ఖచ్చితంగా ఒక రీజన్ అని చెప్పలేమండి దానికి. ఎందుకంటే కొంచెం జెనెటిక్ కాంపోజిషన్ కూడా ఉంది. ఈ జెనెటిక్స్ వల్ల కూడా కొంచెం స్కిజోఫ్రీనియా అనేది వస్తుంది అనమాట. స్కిజోఫ్రీనియా మనము తీసుకున్నప్పుడు నార్మల్గా 2 రకాల కాజెస్ చెప్తాం. ఒకటి బయాలజికల్ కాజెస్, ఒకటి సైకలాజికల్ కాజెస్ అనమాట. బయాలజికల్ కాజెస్ అంటే ఏంటి, బయాలజీ ప్రకారం ఏమవుతుంది అని మనం కాజ్ తీసుకున్నాం. ఫస్ట్ కాజ్ వచ్చి జెనెటిక్స్. మీ జెనెటిక్స్లో ఎవరికన్నా ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని హెడ్ ఇంజురీస్లో కానీ, లేకపోతే కొన్ని బ్యాక్టీరియల్ కానీ, వైరల్ కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ మనము స్కిజోఫ్రీనియా బయాలజికల్గా వస్తాయి అనమాట. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఎక్కువ స్ట్రెస్లో ఉన్నాడు, లేకపోతే ఇమిగ్రేషన్ అనమాట. ఇమిగ్రెంట్స్, మీరు వేరే కంట్రీ నుంచి ఈ కంట్రీకి వచ్చారు, మీకు స్ట్రెస్ ఉంటుంది, లేకపోతే ఏదన్నా ఒక హార్ట్ బ్రేక్ ఉండొచ్చు. చాలా మంది పేషెంట్స్ మాకు ఎవరు వస్తారంటే హార్ట్ బ్రేక్ పేషెంట్స్ వస్తారు అనమాట. అంటే లవ్లో ఫెయిల్ అయిపోయిన పేషెంట్స్. సో వీళ్ళలో సైకలాజికల్ స్ట్రెస్ ప్లస్ బయాలజికల్ 2 కాజెస్ ఉంటాయి. కానీ లేటెస్ట్ రీసెర్చ్ మనకి ఏం చెప్తుంది అంటే స్కిజోఫ్రీనియా గురించి, సో ఎపిజెనెటిక్స్ అంటాం అనమాట. కొంతమంది మీ ఫ్రెండ్స్నే కానీ ఎవరినన్నా మీరు చూసి ఉండొచ్చు. సో వాళ్ళు ఏదన్నా ఒక డిఫికల్ట్ సిచ్యుయేషన్లో ఈజీగా అడాప్ట్ అయిపోతారు. కొంతమంది ఫ్రెండ్స్ని చూసి ఉండొచ్చు, వాళ్ళంతా బాగానే ఉంటుంది, దే ఆర్ నాట్ ఏబుల్ టు అడాప్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త జాబ్ వచ్చింది, కొంతమంది ఈజీగా అడ్జస్ట్ అయిపోతారు, కొంతమంది అడ్జస్ట్ కాలేరు. లేకపోతే కొంతమంది అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ బాగా క్యాజువల్గా ఓపెన్గా ఉంటారు అనమాట. కొంతమంది రిజర్వ్డ్గా ఉంటారు, వాళ్ళు వస్తే తట్టుకోలేరు. సో బేసిక్గా ఏంటంటే లేటెస్ట్ రీసెర్చ్ మనం ఏం చెప్తుందంటే రీజన్ ఏంటంటే ఎపిజెనెటిక్స్ అంటాం. ఎపిజెనెటిక్స్ అంటే ఏంటంటే, సో ప్రతి ఒక్క మనిషికి జీన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 జీన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళకి ఓన్లీ 2 జీన్స్ ఎక్స్ప్రెస్ అయ్యాయి. అంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ 2% ఆఫ్ ది జీన్స్. మీలో 100 జీన్స్ మీ లోపల ఉండొచ్చు, కాకపోతే మీ ఎక్స్ప్రెషన్ అనేది మీరు దాంట్లో 2% ఆఫ్ ది జీన్స్నే యూజ్ చేస్తారు. మిగిలిన 98% జీన్స్ అనేవి ఇన్యాక్టివేటెడ్ స్టేట్లో ఉంటాయన్నమాట. ఇవి సందర్భాన్ని బట్టి ఈ 98% ఏవైతే జీన్స్ ఉన్నాయో అవి కొన్ని యాక్టివేట్ అయిపోతుంటాయి. కొన్ని జీన్స్ ఈ 2%లో ఉన్న కొన్ని జీన్స్ ఇన్యాక్టివేట్ అయిపోతుంటాయి అనమాట. దీన్ని ఎపిజెనెటిక్స్ అంటాం. సో మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది, లేటెస్ట్ రీసెర్చ్ మనకు స్కిజోఫ్రీనియా గురించి ఏం చెప్తుందంటే, ఇట్స్ ఏ ఎపిజెనెటిక్ డిజార్డర్ అంట. ఎప్పుడైతే ఒక ఎన్వైరన్మెంట్లో ఒక మనిషి వచ్చి దాంట్లో ఇమడలేకపోతాడో, సో స్ట్రెస్ ఉంటుందో, యాంగర్ కావచ్చు, డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి మనకు. యాంగర్ అనేది ఒక ఎమోషన్, సాడ్నెస్ అనేది ఒక ఎమోషన్, డిస్గస్ట్ అనేది ఒక ఎమోషన్, ఎంజాయ్మెంట్ అనేది కూడా ఒక ఎమోషన్ అనమాట, ఫియర్ అనేది కూడా ఒక ఎమోషన్, లవ్ ఎమోషన్, జెలసీ అనేది ఒక ఎమోషన్, సో కంటెంప్ట్ అనేది ఒక డిఫరెంట్ ఎమోషన్స్. ఏదైనా ఒక ఎమోషన్ ఎక్కువైపోయినా తక్కువైనా మనము స్ట్రెస్ అంటాం. ఎప్పుడైతే స్ట్రెస్లోకి వెళ్తాడో కొన్ని జీన్స్ యాక్టివేట్ అయ్యి
దాన్ని స్కిజోఫ్రీనియా వరకు వస్తాయని మనము లేటెస్ట్ రీసెర్చ్ చెప్తుందన్నమాట. బేసిక్‌గా స్కిజోఫ్రీనియా అంటే లేటెస్ట్ డెఫినిషన్ ప్రకారం ఇట్స్ ఎ మైండ్ డిజార్డర్. సో, మీ మైండ్‌లో వచ్చే చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. డాక్టర్ గారు అసలు స్కిజోఫ్రీనియా లక్షణాలు ఎలా ఉంటాయంటారు? రైట్. స్కిజోఫ్రీనియా లక్షణాలనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం చూస్తూ ఉంటాము. స్కిజోఫ్రీనియా పేషెంట్‌లు మనం గూడా చూసుంటాం. పిచ్చి పట్టింది వాడికి అని చెప్తూ ఉంటారు. దీంట్లో 2 రకాల సింప్టమ్స్ ఉంటాయి. బ్రాడ్‌గా మనం 2 రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఒకటి నెగెటివ్ సింప్టమ్స్ అంటాం. ఒకటి పాజిటివ్ సింప్టమ్స్ అంటాం. సో, పాజిటివ్ సింప్టమ్స్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక క్యారెక్టర్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉందనుకోండి. సో, ఉండవలసిన దానికన్నా లేకపోతే ఏదైనా కొత్త క్యారెక్టర్ వచ్చిందనుకోండి దాన్ని పాజిటివ్ సింప్టమ్ అంటాం. ఉన్న దానికంటే తగ్గిపోయిందనుకోండి దాన్ని నెగెటివ్ సింప్టమ్ అంటామనమాట. ఫస్ట్ పాజిటివ్ సింప్టమ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకవేళ మనం సింప్టమ్స్ గురించే మాట్లాడాలంటే ఒక 2, 3 గంటలు మాట్లాడొచ్చు. సో, చాలా సింపుల్‌గా ఏంటంటే ఫస్ట్ మనం డెల్యూజన్స్ అంటాం. డెల్యూజన్స్ అంటే కొంతమంది మనిషి ఆహ్, ఆహ్, స సైకిక్ స్టేట్‌లో ఉన్నప్పుడు వాళ్ళేంటంటే ఆహ్, ఒక ఒక దాన్ని నమ్ముతారు. మనం ఎంత చెప్పినా, ఎంత ఎవిడెన్స్ చూపించినా వాళ్ళు దాని నుంచి బయటికి రాలేరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఏమంటాడంటే, నేను రాజుని. మనము కొన్ని ఈ మధ్య ఒక ఆహ్, సో, మనం ఈ మధ్య యూట్యూబ్‌లో గూడా ఒకరిని చూస్తున్నామనమాట. ఆయనేంటంటే నాకు ఆ హీరోయిన్ ప్రపోజ్ చేసింది, ఈ హీరోయిన్ ప్రపోజ్ చేసింది. లేకపోతే నేను ఆ సూపర్ స్టార్ సినిమా నేను రీప్లేస్ చేశాను. వీళ్ళేంటంటే దాన్ని డెల్యూజన్స్ ఆఫ్ గ్రాండియోసిటీ అంటామనమాట. అంటే వాళ్ళకి ఏం లేకుండా వాళ్ళు ఊహించుకుంటా ఉంటారు. అది బేసిక్‌గా ఆయన తప్పు గాదు. సో, వాళ్ళ ఆహ్, మైండే అలా ఉంటుందనమాట. వాళ్ళు కావాలని చేయరది. సో, వాళ్ళ బాడీలో వాళ్ళ మైండ్‌లో ఉన్న స్ట్రక్చరల్ చేంజెస్, కెమికల్ ఇంబాలెన్స్ వల్ల అలా బిహేవ్ చేస్తారు. సో, వాళ్ళని ఆహ్, పేషెంట్స్‌గా కన్సిడర్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇయ్యాలని తప్పితే వాళ్ళని పోయి కొట్టడము, ఆ పని చేయకూడదనమాట. సో, అది డెల్యూజన్స్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటంటే హాల్యూసినేషన్స్ అంటాం. అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎనకాల గుర్రాలు పరిగెత్తున్నాయంటారు. లేకపోతే ఆహ్, నాకేదేదో దేవుడితో నేను మాట్లాడుతున్నాను. నాకు సౌండ్స్ వస్తున్నాయని కొంతమంది చెప్తుంటాం. చాలామంది ఆ బతుకు జట్కా బండి ఇట్లాంటి ప్రోగ్రామ్స్‌లో అంతా పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళొచ్చి చెప్తుంటారు. దేవుడు నాతో మాట్లాడతాడు అని చెప్తుంటారు. అది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట హాల్యూసినేషన్స్‌కి. ఇవి ఎగ్జాంపుల్ పాజిటివ్ సింప్టమ్స్‌కి. నెగెటివ్ సింప్టమ్స్‌కి ఏంటంటే కొంతమంది అసలు మనం ఎంత మాట్లాడినా వాళ్ళు మాట్లాడరు. రెస్పాన్స్ ఇవ్వరనమాట. సో, దాన్ని నెగెటివ్ సింప్టమ్స్ అంటాము. సో, కొంతమంది ఇకోలాలియా అంటారనమాట. ఇకోలాలియా అంటే ఏంటంటే, సో, మీరేమన్నా ఒక మాట వాళ్ళకి చెప్పారనుకోండి, అదే రిపీట్ చేస్తారు. కొన్ని మూవీస్‌లో కూడా మనం చూస్తుంటాం. సో, అదే విధంగా మీరేదన్నా ఇలా అనుకున్నారనుకోండి, వాళ్ళు కూడా అలానే అంటుంటారు. సో, ఒక ప్రాపర్ సింప్టమ్స్ గాని, ఏమి గాని ఉండవు. సో, చాలా బ్రాడ్‌గా ఉంటాయి సింప్టమ్స్. మనము ఇల్యూజన్స్ అంటాం, డెల్యూజన్స్ అంటాం, హాల్యూసినేషన్స్ అంటాము. పాజిటివ్ సింప్టమ్స్, నెగెటివ్ సింప్టమ్స్ ఇవన్నీ కామన్‌గా మనము ఈ స్కిజోఫ్రీనియాలో చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు స్కిజోఫ్రీనియా వచ్చిందని తెలుసుకోవడానికి వాటి లక్షణాలేమైనా ప్రత్యేకంగా తెలుస్తాయా? అసలుకొచ్చాయని ఎలా తెలుస్తాయంటారు? రైట్. స్కిజోఫ్రీనియాకి మనకు స్పెషల్‌గా ఇన్వెస్టిగేషన్స్ అంటూ ఏముండవండి. సో, మనము సింప్టమ్స్‌ని బట్టే డయాగ్నోస్ చేస్తాం. ఈ స్పెసిఫిక్ సింప్టమ్స్ ఉంటాయి. డెల్యూజన్స్ గాని, హాల్యూసినేషన్స్ గాని, మనం చెప్పుకున్న ఈ నెగెటివ్ సింప్టమ్స్ గాని, పాజిటివ్ సింప్టమ్స్ గాని ఉండి, సో, ఏదన్నా ఒక సింప్టమ్ మనకు అట్‌లీస్ట్ 1 మంత్ ఉండాలి. ఈ ఏదైతే ఈ ప్రాబ్లమ్ ఉందో, సో, ఏదో ఒక ఫార్మ్‌లో మనకు 6 మంత్స్ ఉండాలి. సో, 1 మంత్ సింప్టమ్స్ ప్లస్ 6 మంత్స్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్నేమంటామంటే, మనము స్కిజోఫ్రీనియా కింద కన్వర్ట్ చేస్తాం తప్పితే దీనికి గాని ఏవన్నా బ్రెయిన్ స్కాన్స్ గాని, బ్లడ్ టెస్టులు గాని ఇట్లాంటివేమి స్కిజోఫ్రీనియాలో ఉండవు. అసలు వీటికి పరీక్షలే ఉండవా డాక్టర్ గారు? లేదండి. స్కిజోఫ్రీనియాకి అసలు ల్యాబ్ టెస్టులు గాని, లేకపోతే రేడియోలాజికల్ టెస్టులు గాని స్కిజోఫ్రీనియాకి ఏముండవు. జస్ట్ మనము సింప్టమ్స్‌ని బట్టి ఇది స్కిజోఫ్రీనియా అని డయాగ్నోస్ చేస్తాం. అసలు స్కిజోఫ్రీనియాకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? రైట్. స్కిజోఫ్రీనియా ట్రీట్మెంట్ ఎళ్ళేకి ముందు మనము స్కిజోఫ్రీనియా వచ్చినప్పుడు జస్ట్ మన బాడీలో, వాళ్ళ మైండ్‌లో ఎటువంటి చేంజెస్ వస్తాయని తెలుసుకుందాం. సో, స్కిజోఫ్రీనియా వచ్చినప్పుడు మెయిన్‌గా 2 చేంజెస్ ఉంటాయన్నమాట. ఒకటి స్ట్రక్చరల్ చేంజెస్ అంటాము. ఒకటి న్యూరో మాడ్యులేటర్ చేంజెస్ అంటాము. స్ట్రక్చరల్ చేంజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాడీ ఉందనుకోండి. బాడీలో చేతులుంటాయి, కాళ్ళుంటాయి. సో, అవి కొంచెం ఇంత లావు ఉండాలి, లేకపోతే ఇంత లెంత్ ఉండాలి. 2 సైడ్ చేతులు ఒకటే సైజ్‌లో ఉండాలి. ఒకటే లెంగ్త్‌లో ఉండాలని మనకి ఎలా ఉంటుందో, బ్రెయిన్‌లో గూడా మనకు డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ లోబ్స్ అంటాము. లేకపోతే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ అంటాము. ఆ బ్రెయిన్ పార్ట్స్ గూడా
సర్టెన్ ప్రపోర్షన్‌లో ఉండాలి. సర్టెన్ డైమెన్షన్స్‌లో ఉండాలి. ఎప్పుడైతే దీంట్లో చేంజెస్ వస్తాయో, ఫిజికల్ చేంజెస్ వస్తాయో దట్ క్యాన్ లీడ్ టు స్కిజోఫ్రీనియా. అదే కాకుండా మన బ్రెయిన్ ఫంక్షన్ కావాలి అంటే మనకు లోపల మెయిన్‌గా న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అంటాము, న్యూరో మాడ్యులేటర్స్ అంటాము. ఇవన్నీ సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే బ్రెయిన్‌లో రిలీజ్ అయ్యే కెమికల్స్. ఈ కెమికల్స్ ఎక్కడ రిలీజ్ కావాలి, ఎప్పుడు రిలీజ్ కావాలి, ఎంత క్వాంటిటీలో రిలీజ్ కావాలి, అంతే క్వాంటిటీలో రిలీజ్ కావాలన్నమాట. దీంట్లో తేడా వచ్చినా కూడా అది స్కిజోఫ్రీనియా కింద మారుతుంది. సో మనకు స్కిజోఫ్రీనియాలో మనకు బ్రెయిన్‌లో ఎటువంటి చేంజెస్ వస్తాయంటే స్ట్రక్చరల్ చేంజెస్ వస్తాయి. ఈ న్యూరో మాడ్యులేటర్ చేంజెస్ వస్తాయన్నమాట. ఈ చేంజెస్ రావడం వల్లనే బ్రెయిన్‌లో ఈ చేంజెస్ రావడం వల్ల అది స్కిజోఫ్రీనియా లాగా బయటకొస్తుందన్నమాట. సో ఇది మెయిన్ బాడీలో జరిగే చేంజెస్. డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పారు స్కిజోఫ్రీనియా అనేది 20-25 ఏళ్ల మధ్య పిల్లలకి అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి వస్తుంది అన్నారు. అసలు యుక్త వయసు వాళ్ళకి ఎందుకు వస్తుంది ఈ రైట్. స్కిజోఫ్రీనియా అనేది? రైట్. ఇది చాలా మంచి క్వెషన్ అండి. మీరు ఏదన్నా 20 ఇయర్స్ టు 25 ఇయర్స్ ఏజ్ తీసుకోండి. వాళ్ళు పిల్లవాళ్ళు గాదు, పెద్దవాళ్ళు గాదు. రైట్. ఈ స్టేజ్‌లోనే వాళ్ళకి చిన్న పిల్లలనుకోండి, వాళ్ళేంటంటే మదర్, ఫాదర్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళని స్ట్రెస్ లేకుండా మదర్, ఫాదర్ చూసుకుంటారనమాట. సో, వాడు 25 ఇయర్స్ దాటిన తర్వాత వాడికి మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ వచ్చి వాడేం చేస్తాడంటే ఏదో ఒక దాంట్లో అడాప్ట్ అయితాడు. ఈ 20-25 ఇయర్స్ అనే ఏజ్ చాలా ట్రిక్కీ ఏజ్. అలా చిన్న పిల్లలు గాదు, అలా పెద్దవాళ్ళు గాదనమాట. మధ్య స్టేజ్‌లో ఉంటారు. ఆ టైంలోనే వాళ్ళు నావెల్ థింగ్స్ అంటే జీవితంలో కొత్తదనాన్ని ఆ టైంలోనే ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరన్నా ఒక ఫారిన్ కంట్రీకెళ్ళే వాళ్ళని తీసుకోండి. సో, వాళ్ళు ఎక్కువ ఈ స్టేజ్‌లోనే వాళ్ళుంటారు. ఎక్కువ కాలేజ్ ఏజ్‌లో ఈ స్టేజ్‌లోనే వాళ్ళుంటారు. కాలేజ్ నుంచి స్టూడెంట్ నుంచి వాళ్ళు ఫ్యామిలీగా మారేది ఈ స్టేజ్‌లోనే ఉంటారనమాట. సో, వీళ్ళు ఎక్కువ స్ట్రెస్‌ఫుల్ స్టేజ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక స్ట్రెస్‌ఫుల్ స్టేజ్ అంటే అది 20-25 ఇయర్స్ అని చెప్తాం. సో, మనం స్కిజోఫ్రీనియా అంటే ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు అడాప్ట్ టు ద ఎన్వైర్న్‌మెంట్. ఈ ఎన్వైర్న్‌మెంట్ అడాప్ట్ కాలేక వాళ్ళలో ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వచ్చి కొంతమంది ఈ టైంలో చాలా కోపంగా ఉండొచ్చు. లేకపోతే చాలా భయంగా ఉండొచ్చు. చాలా డిస్‌గస్ట్ అంటే కొంతమంది చూస్తే విరక్తి పుట్టొచ్చు ఆ టైంలో వాళ్ళకి. చాలా సాడ్‌నెస్ ఉండొచ్చు. బాధ ఉండొచ్చు. లేకపోతే పట్టలేనంత హ్యాపీనెస్ ఉండొచ్చు. ఈ 20-25 ఇయర్స్‌లోనే చూస్తుంటాం. అది గాక ఎక్కువ జెలసీ ఫీల్ అవుతుంటారు. తన పార్ట్నర్‌తో ఎక్కువ జెలసీ ఫీల్ అవ్వడం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని చూడడం. అదే కాకుండా ఎక్కువ లవ్‌లో గూడా ఈ స్టేజ్‌లో ఉంటారు. అంటే ఫాదర్‌తో గాని, మదర్‌తో గాని, వేరే ఫ్రెండ్స్‌తో గాని ఈ స్టేజ్‌లోనే ఉంటారనమాట. కంటెంప్ట్ అంటే ఎవరిపైనైనా ద్వేషం పెంచుకోవాలన్నా గూడా ఈ స్టేజే అన్నమాట. ప్రతి ఒక్కటి సర్ప్రైజే వీళ్ళకి. సో, ఏది జరిగినా సర్ప్రైజ్. సో, ఇవన్నీ ఎమోషన్స్ వీళ్ళని ఈ ఎమోషన్స్‌కి అడాప్ట్ కాలేక ఆ ఎన్వైర్న్‌మెంట్ అడాప్ట్ కాలేక స్ట్రెస్‌లోకెళ్ళి, ఆ స్ట్రెస్ వల్ల ఈ ఎపిజెనెటిక్ చేంజెస్ వచ్చి, ఈ ఎపిజెనెటిక్స్ చేంజెస్ వల్లనే వీళ్ళు ఈ స్కిజోఫ్రీనియాలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. అలాగే డాక్టర్ గారు స్కిజోఫ్రీనియా వచ్చినప్పుడు మీరు ఇందాక లక్షణాలు చెప్పారు. ఎక్కువగా కనిపించే లక్షణాలు ఏంటంటారు? రైట్. స్కిజోఫ్రీనియాలో ఎక్కువ మనము నెగెటివ్ సింప్టమ్స్, పాజిటివ్ సింప్టమ్స్ బాగా చూస్తుంటామండి. డెల్యూషన్స్. సో, డెల్యూషన్స్ అంటే ఏంటంటే ఒక థాట్ ఉంటుంది వాళ్ళకి. ఆ థాట్‌ని మనము ఇది కాదు అని ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండియోసిటీ అంటారు. డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండియోసిటీ అంటే ఏంటంటే నేనే గ్రేట్, నేనే కింగ్. నేను ఒక పేషెంట్‌ని చూసాననమాట. సో, నా క్లాస్‌మేటే వాడు. సో, వాడికేమైందంటే ఒక అమ్మాయిని లవ్ చేసాడు. ఆ లవ్ అనేది కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది. సో, హి వెంట్ ఇంటూ సైకోసిస్ అంటే స్కిజోఫ్రీనియాకి. స్కిజోఫ్రీనియాకి ఎళ్ళినప్పుడు వాడి మైండ్ ఎలా తయారైందంటే సో, ఆహ్, ఒక లవ్ లెటర్ రాసాడు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాసినప్పుడు ఆ లెటర్‌ని అమ్మాయి వాళ్ళ ఫాదరు, మదరు తీసుకొనొచ్చి ప్రిన్సిపల్‌కి ఇచ్చారనమాట. కాలేజ్‌లో ఇచ్చారు. కాలేజ్‌లో ఇస్తే ప్రిన్సిపల్ తీసి చదివింది. ఏం రాసాడంటే ఆహ్, నేనొక పెద్ద రాజు కొడుకుని. నాకు ఒక పెద్ద ఎయిర్‌పోర్ట్ ఉంది. నాకొక 100 చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నాయి. మా ఇంట్లోనే నాకు రన్‌వే ఉంది. సో, ఇలా వీళ్ళేంటంటే చాలా డెల్యూజన్స్‌లోకెళ్ళిపోతారు. దీన్ని డెల్యూజన్స్ ఆఫ్ గ్రాండియోసిటీ అంటారనమాట. సో, ఇటువంటి ఆహ్, కెమికల్ ఇంబాలెన్స్ వల్ల ఇలా జరుగుతుంటాయి. సో, దీన్ని డెల్యూజన్స్ ఆఫ్ గ్రాండియోసిటీ. నెక్స్ట్ హాల్యూసినేషన్స్. హాల్యూసినేషన్స్ అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం అన్నమాట. సో, వీళ్ళేంటంటే అక్కడ ముందు ఏముండదు. నా ముందు ఒక జలపాతం ఉంది. లేకపోతే నన్ను సింహాలు తరుముతున్నాయి అని ఇట్లా లేనివి ఊహించుకోవడం అంటారు. ఇవన్నీ పాజిటివ్ సింప్టమ్స్ కిందకొస్తాయి. ఇంకా మనం నెగెటివ్ సింప్టమ్స్ తీసుకుంటే ఏంటంటే ఇకోలాలియా అంటారు. ఇకోలాలియా అంటే వీళ్ళు ఆహ్, మీరేదన్నా ఒకటి చెప్పారనుకోండి, వీళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. లేకపోతే మీరు ఇట్లా అనుకుంటే వాళ్ళు ఇట్లా అనడం. మనం
మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో ఎన్హడోనియా అంటారు. ఎన్హడోనియా అంటే ఏంటంటే అసలు జీవితంలో వాళ్ళకు ఆశ కానీ లేకపోతే ఒక హ్యాపీనెస్ కానీ నువ్వు ఏమి చేసినా వాళ్ళు హ్యాపీనెస్గా ఫీల్ కారనమాట. సో ఇటువంటి మల్టిపుల్ సిమ్టమ్స్ ఉన్నాయి. మనము స్కిజోఫ్రీనియా సిమ్టమ్స్ గురించి డిస్కస్ చేయాలంటే అట్లీస్ట్ 3 hours అనేది మినిమం చెప్పుకోవాలి. సో ఎందుకంటే అన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. దీంట్లో మెయిన్ సిమ్టమ్స్ అనేవి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. డాక్టర్ గారు, ఈ స్కిజోఫ్రీనియా వచ్చిన వాళ్ళకి మందులు Right. ముఖ్యంగా ఏ మందులు తీసుకోవాలి? అలోపతి మంచిదా? లేకపోతే హోమియోపతి మంచిదా? ఫస్ట్ మనము అలోపతిక్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం. అలోపతిక్ ట్రీట్మెంట్ అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ గాని, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయి మీరు తీసుకునే ట్రీట్మెంట్ గాని, ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, వెస్టర్న్ మెడిసిన్ అంటారు, లేకపోతే ఆహ్, అలోపతిక్ ట్రీట్మెంట్ అని కామన్‌గా చెప్తుంటారనమాట. దీంట్లో ఏంటంటే వీళ్ళు యాంటీ సైకోటిక్ మెడిసిన్స్ ఇస్తారు. సో ఈ యాంటీ సైకోటిక్ మెడిసిన్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే జీవితాంతం దీనిపైన డిపెండ్ కావడము, లేకపోతే ఆహ్, చాలా వేరే ఫిజియోలాజికల్ సింప్టమ్స్ గానీ, ఇంకో సైకలాజికల్ సింప్టమ్స్ గానీ, డల్‌గా అయిపోవడం గానీ, ఎక్సైట్ అయిపోవడం గానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామంది పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్‌కి గానీ, వాళ్ళ పేరెంట్స్‌కి గానీ తెలుసు ఈ మందులు మంచివి కాదు అని. కాకపోతే వాళ్ళేమనుకుంటారంటే మాకు ఈ మందులు తప్ప వేరే చాయిస్ లేదు. సో మేము తప్పకుండా ఈ మందులు వాడాల్సిందే. మాకు ఈ ప్రాబ్లమ్స్‌తో పాటు అంటే ఆల్రెడీ ఈ స్కిజోఫ్రీనియాలో ఉన్న ప్రాబ్లమ్స్‌తో పాటు మేము ఈ మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్‌ని ఇంకా భరించాల్సిందే, జీవితాంతం భరించాల్సిందే అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఆ మెడిసిన్స్ వాడుతూ ఉంటారనమాట. సో అలోపతి ట్రీట్మెంట్ గుడ్ బట్ నాట్ అప్ టు ది మార్క్. బట్ దీనికంటే బెటర్ ట్రీట్మెంట్ వి హావ్ ఇన్ హోమియోపతి. అలాగే డాక్టర్ గారు, స్కిజోఫ్రీనియా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుందంటారా? స్కిజోఫ్రీనియా అనేది సైకాటిక్ డిజార్డర్ అండి. సో మనకు సైకలాజికల్ డిజార్డర్స్ రెండుగా డివైడ్ చేస్తాం. సైకోసిస్, న్యూరోసిస్ అండ్ అదర్ డిసీజెస్ అని 3గా డివైడ్ చేస్తారు. ఇది సైకోసిస్ కిందికి వస్తుంది. సైకోసిస్ అంటే మీనింగ్ ఏంటంటే దే ఆర్ అవే ఫ్రమ్ రియాలిటీ. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా కొన్ని ఊహించుకుంటూ ఉంటారు నిద్రలోనో, లేకపోతే మీరు జర్నీ చేస్తుంటారు. జర్నీ చేసినప్పుడు మీకు కొంచెం టైం ఉంటుంది. మీరు ఊహల్లో తిరుగుతూ ఉంటారనమాట. నేను ఒక ప్యారిస్ మహారాణి అయినట్లు, లేకపోతే ప్రపంచంలో అందరికంటే అందగత్తె అయినట్లు సో ఊహించుకుంటూ ఉంటారనమాట. సో అది రియాలిటీ. దాన్ని ఫ్యాంటసీ అంటాం అనమాట. సో వీళ్ళేంటంటే ఫ్యాంటసీకి, రియాలిటీకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. దే లూజ్ టచ్ విత్ ద రియాలిటీ. అంటే వాళ్ళు ఫ్యాంటసీని ఫ్యాంటసీగా చూడరు. దే థింక్ దట్ ఇట్ ఈస్ రియాలిటీ. సో బేసిక్‌గా వాళ్ళు ఏమనుకుంటారంటే దే లూజ్ టచ్ విత్ ద రియాలిటీ. సో వాళ్ళ మైండ్‌లోకి ఏదైతే వస్తుందో అది నిజం అనుకుంటారనమాట. సో వాళ్ళు కావాలని చేయరు. బట్ బికాస్ ఆఫ్ న్యూరో మాడ్యులేటర్ చేంజెస్ గాని, లేకపోతే స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల గాని వాళ్ళు ఆ సైకోటిక్ స్టేజ్‌లోకి ఎంటర్ అవుతారు. అలాగే డాక్టర్ గారు, స్కిజోఫ్రీనియా ఉన్నోళ్ళు నార్మల్‌గా అవుతారంటారా? రైట్. స్కిజోఫ్రీనియా ఉన్నవాళ్ళు నార్మల్‌గా అవుతారు అంటే సో హోమియోపతి వల్ల అది పాసిబుల్ అండి. హ్మ్. బట్ ప్రతి ఒక్క పేషెంట్ అవుతాడా అంటే అది మనము చెప్పలేము. హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మనం తెలుసుకుంటే సో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది అనేది మనం డిస్కస్ చేయొచ్చు. సో హోమియోపతి మెడిసిన్స్ అనేవి మెయిన్‌గా ఎమోషనల్ లెవెల్‌లో పనిచేస్తాయి. సో అది యాంగర్ కావచ్చు, ఫియర్ కావచ్చు, సాడ్‌నెస్ కావచ్చు, జాయ్ కావచ్చు, లవ్ కావచ్చు, జెలసీ కావచ్చు, కంటెంప్ట్ కావచ్చు, లేకపోతే డిస్గస్ట్ ఎవరిపైన విరక్తి కావచ్చు. సో ఒక పర్సన్ ఒక కొత్త ఎన్వైరన్మెంట్‌లోకి వెళ్ళాడు అంటే ఎమోషనల్‌గా హి విల్ హావ్ ఛాలెంజెస్ అన్నమాట. ఆ ఎమోషనల్ ఛాలెంజెస్‌ని తట్టుకోలేకనే ఇది సైకోటిక్‌గా మారుతుంది. సో హోమియోపతి మెడిసిన్స్ మనము ఒక ఎమోషన్ టైమ్ లైన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎమోషన్ తీసుకున్నాం. ఫస్ట్ ఎమోషన్ యూనివర్సల్ ఎమోషన్స్‌లో యాంగర్. యాంగర్ అనేది ఫస్ట్ ఎమోషన్ అన్నమాట. ఈ యాంగర్‌లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చి ట్రిగ్గర్. ఒకరికి కోపం ఎప్పుడొస్తుంది అనేది ట్రిగ్గర్. ఆహ్, ప్రీ కండిషన్ అంటాం. ప్రీ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి ఎక్కువైందనుకోండి మీకు. మీరు ఎక్కువ చిరాకుగా ఉంటారు. కోపం ఎక్కువొస్తుంది. హ్మ్. లేకపోతే రాత్రి సరిగ్గా నిద్రపోలేదనుకోండి. మీకు కోపం ఎక్కువగా వస్తుంది. రైట్? హోమియోపతిలో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. మీకు నిద్రపోకపోవడం వల్ల యాంగర్ వచ్చిందా? యూ హావ్ డిఫరెంట్ మెడిసిన్. మీరు అన్నం తినకపోవడం వల్ల మీరు మోర్ యాంగ్రీగా ఉన్నారా? వి హావ్ డిఫరెంట్ మెడిసిన్. సో ఇది ప్రీడిస్పోజిషన్ అంటారనమాట. ప్రీ కండిషన్ అంటారు. అదేవిధంగా యాక్చువల్ ట్రిగ్గర్ అనేది ఎలా ఉంటుంది ఒక ఎమోషన్‌కి మీరు ఏదన్నా చూడాలి. లేకపోతే మీ బ్రెయిన్‌లో థాట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సడెన్‌గా పోతున్నారు. ఏదన్నా యాక్సిడెంట్ అయిన కార్ మీ దగ్గరకొచ్చింది. మీకు భయపడతారనమాట. అది ఎక్స్‌టర్నల్ ట్రిగ్గర్. ఇటువంటి షాకింగ్ ఈవెంట్స్‌కి మీరు సైకోసిస్‌లోకెళ్తే వి హావ్ స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇన్ హోమియోపతి. లేదు మీ బ్రెయిన్‌లోనే ఒక థాట్ వచ్చింది. ఇంట్లో ఎవరో చనిపోయినట్లు, లేకపోతే ఎవరో వచ్చి మిమ్మల్ని కొట్టినట్లు, మీ దగ్గర ఉన్నది తీసుకొని పోయినట్లు మీరే థింక్ చేస్తారనమాట. అది కూడా ఒక ట్రిగ్గర్. అటువంటి వాటికి కూడా స్పెసిఫిక్ వాటికి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి.
ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. నెక్స్ట్ యాంగర్‌ని ప్రతి ఒక్కరు డిఫరెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ అవుతారు. సో, ఇది ఫిజియోలాజికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు, సైకలాజికల్ ఎక్స్‌పీరియన్స్. ఫిజియోలాజికల్ అంటే మీ బాడీలో జరిగే చేంజెస్. కొంతమందికి యాంగర్ ఎక్కువొచ్చిందనుకోండి. ఒక పేషెంట్ వచ్చాడు నా దగ్గర. అతనికి డివోర్స్ అయిపోయింది. డివోర్స్ అయిపోయింది పెళ్లైన 1 మంత్‌కో, 2 మంత్స్‌కో ఇష్యూస్ వచ్చి డివోర్స్ అయిపోయింది వితిన్ 6 మంత్స్. ఆ పేషెంట్ ఏంటంటే నిద్రపోతుంటే సగం రాత్రిలో లేసి హార్ట్ పాల్పిటేషన్స్ కోపం ఆమె అలా చేసిందే అని. రైట్? సో, ఇక్కడేంటంటే హార్ట్ పాల్పిటేషన్స్ అనేది ఒక ఫిజియోలాజికల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ యాంగర్. సో, దేర్ ఆర్ స్పెసిఫిక్ డ్రగ్స్ ఇన్ హోమియోపతి. కోపం వచ్చినప్పుడు నీకు హార్ట్ పాల్పిటేషన్స్ ఉంటే ఈ మెడిసిన్ ఇవ్వు. ఇదొక ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. ఇంకా ఎలా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు? కొంతమంది ఏంటంటే చిరాకు పడుతుంటారు. ప్రతి ఒక్క దానికి చిరాకు పడతారు. ఏ విషయం కన్నా చిరాకు పడుతుంటారు. ఆహ్, అదొక టైప్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ యాంగర్. ఇంకొక ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే అట్‌మోస్ట్ ఫ్యూరీ. కొంతమందికి కోపం వస్తే కుర్చీలు ఇరగ్గొట్టడం, మనుషుల్ని కొట్టడం అదొక టైప్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. నువ్వు యాంగర్ వచ్చిన దానివల్ల నువ్వు లోపలే పెట్టుకొని బాధపడుతున్నావా? చిరాకు పడుతున్నావా? లేదంటే ఎక్స్‌ట్రీమ్ యాంగరు పక్కన వాళ్ళని కొడుతున్నావా? కుర్చీలు ఇరగ్గొడుతున్నావా? దీనికి స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. ఇది ఆ ఎమోషన్ ఎక్స్‌ప్రెషన్ ఇట్‌సెల్ఫ్. ఇంకోటేంటంటే ఎమోషన్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఒకరి పైన కోపం వచ్చిందనుకోండి, కామ్‌గా బయటికెళ్ళిపోయి వాళ్ళలో వాళ్ళు థింక్ చేసుకొని కొన్ని రోజుల తర్వాత వస్తారు. అది పాజిటివ్ ఎక్స్‌ప్రెషన్ అనమాట. ఇలా పాజిటివ్ యాక్షన్ అనమాట. సో, కొంతమంది నెగెటివ్ యాక్షన్ కొట్టడము, చంపడము, కొరకడము, తిట్టడము ఇవన్నీ నెగెటివ్ యాక్షన్స్. సో, ఒక మనిషి యాంగర్ వల్ల ఏ విధంగా యాక్షన్ ఉంది అనే దాన్ని బట్టి కూడా హోమియోపతిలో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే అంబిగ్యూయస్ యాక్షన్స్. సో, మీకు ఎవరిపైనన్నా కోపం వచ్చింది. మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళతో మాట్లాడడం మానేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే దానివల్ల మీకు నష్టం జరగొచ్చు, లాభం జరగొచ్చు. ఒక మనిషిని వదిలేయడం వల్ల. సో, అది అంబిగ్యూయస్ అన్నమాట. సో, అది రిజల్ట్. హోమియోపతిలో ఏంటంటే ఇది మనం డిస్కస్ చేసింది యాంగర్‌కి మాత్రమే. ఇలానే సాడ్‌నెస్‌కి, డిస్‌గస్ట్‌కి, కంటెంప్ట్‌కి సో, ఎక్కువ జాయ్ అయిపోవడం వల్ల, జెలసీ రావడం వల్ల, లేకపోతే ఎక్కువ ఫియర్ ప్రతి ఒక్క దానికి స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. మనం ఎప్పుడైతే అసలు వీడిని ఏ ఎమోషన్ బాధపడుతుంది, వీడి ఇన్ని కాలిక్యులేట్ చేసి మనం హోమియోపతి మెడిసిన్ ఇచ్చినప్పుడు హై ఛాన్స్ దట్ దే విల్ కమ్ అప్. అంటే ఈ స్కిజోఫ్రీనియా నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అట్లని ప్రతి ఒక్కరు అవుతారా అంటే నో. ప్రతి ఒక్కరు వచ్చే ఛాన్స్ తక్కువ. బట్ యూ కెన్ ట్రై విత్ హోమియోపతి. ఇంకోటి ఏంటంటే హోమియోపతిలో ఎందుకు ట్రై చేయొచ్చు అంటే హోమియోపతి మెడిసిన్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కిజోఫ్రీనియాతో వచ్చారు. మీ పిల్లల్ని తీసుకొని వచ్చారు. మెడిసిన్ ఇస్తాను. రైట్? సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మెడిసిన్ పని చేస్తుంది. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. సో, కొంతమంది నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ సైకలాజికల్ డిజార్డర్స్‌లో నాట్ ఓన్లీ స్కిజోఫ్రీనియా మనం ఆటిజం అంటాము, డిప్రెషన్ డిజార్డర్స్ అంటాము. దీంట్లో అంతా ఎస్పెషల్లీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం సింప్టమ్స్ పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కిజోఫ్రీనియా పేషెంట్ వచ్చాడు అనుకోండి. సో, రిలీజియస్ మేనియా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రిలీజియస్ మేనియా ఉందన్నమాట. సో, ప్రతి ఒక్క అంటే దేవుడు తినతో మాట్లాడినట్టు, దేవుడు శాసించినట్లు సో, మేనియాలో వచ్చాడన్నమాట పేషెంట్. వాళ్ళకు మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువైంది. సో, పేరెంట్స్ భయపడకూడదు. చాలామంది ఏంటంటే సో, ఈ ప్రతి ఒక్క ట్రీట్మెంట్‌కి కొంచెం ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, హోమియోపతిలో ఎలా ఉంటుందంటే మనం మెడిసిన్ ఇచ్చిన వెంటనే ఒక్కొక్కసారి పెరగచ్చు. పెరిగినంత మాత్రాన భయపడిపోయి హోమియోపతి వల్ల ఇలా అవుతుందని కాదు. ఆ మెడిసిన్ విత్‌డ్రా చేసిన వెంటనే ఈ సింప్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. సో, పేరెంట్స్ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఛాన్స్ అనేది తీసుకోవాలి. రెడీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైకోటిక్ సింప్టమ్స్ పెరిగినాయనుకోండి, హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉండాలి. సో, ఒక మంత్ మెడిసిన్ ఇచ్చాను. ఈ మంత్ పెరిగింది. మళ్ళీ నా దగ్గరకొస్తారు. వచ్చిన తర్వాత సార్ మేము ఈ మెడిసిన్ ఇచ్చాము. ఇలా పెరిగింది. ఇలా తగ్గింది అని చెప్తారనమాట. మళ్ళీ నేను ఆ సింప్టమ్స్‌ని బట్టి నేను మెడిసిన్ చేంజ్ చేస్తాను. మెడిసిన్ చేంజ్ చేయడము, లేకపోతే మెడిసిన్ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయడము, మెడిసిన్ రిపిటేషన్ చేంజ్ చేయడము, మెడిసిన్ డోస్ తగ్గియడము, ఎక్కియడమో చేస్తాను. కొన్ని ఇటరేషన్స్ తర్వాత మేబీ 3-4 మంత్స్ లేకపోతే అట్‌లీస్ట్ మినిమమ్ 6 మంత్స్ గన ట్రై చేస్తే మీకు కష్టాలున్నా ఆ కష్టాలను ఎదుర్కొని మీరు ట్రై చేస్తే హోమియోపతిలో సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేగాని ఒక మంత్ వచ్చేసి ఇమ్మీడియేట్‌గా పెరిగిపోయినాయి అని
హోమియోపతి పని చేయట్లేదు, డాక్టర్ సరిగా మంది ఇవ్వట్లేదు అని చేస్తే ఆ పేషెంట్కే నష్టం. సో అలా చేయకండి. ఒక్కసారి సైకియాట్రీ ప్రాబ్లం ఏదన్నా, ఆటిజం కానీ, ఏడిహెచ్డి కానీ, లేకపోతే స్కిజోఫ్రీనియా కానీ ఏదన్నా వస్తే కొంచెం నెగిటివ్ సిమ్టమ్స్ తీసుకోవడానికి పేషెంట్స్ రెడీగా ఉండాలి. ఎందుకంటే రిజల్ట్ చూడండి, రిజల్ట్ ఒకవేళ సక్సెస్ అయితే హీ కెన్ కంప్లీట్లీ కమ్అట్. ఏదైతే ఈ అలోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయో దాని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి పైన లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయడం కానీ, ఒక్కొక్కసారి హోమియోపతి మెడిసిన్స్ లేకుండా కూడా కంప్లీట్గా క్యూర్ అయిన పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అలాగే డాక్టర్ గారు, స్కిజోఫ్రీనియా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా? రైట్. స్కిజోఫ్రీనియా వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా అంటే ఆ సిమ్టమ్స్ లేని స్టేజ్లో, సో నార్మల్గా అయ్యి సో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. అంతేగాని వీ డోంట్ ఎంకరేజ్, ఎవరు ఒప్పుకోరు కూడా అనమాట. సో ఆ సందర్భమే రాదు. ఎందుకంటే ఈ స్కిజోఫ్రీనియాలో ఉన్న వాళ్ళు ఆ మూడ్లోనే ఉండరు. సో ఆ స్కిజోఫ్రీనియా అక్యూట్ ఎగ్జాజరేషన్ ఉన్నప్పుడు మాత్రం పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు. డాక్టర్ గారు, స్కిజోఫ్రీనియా గురించి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ప్రేక్షకులు ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి? రైట్. మనం మెయిన్గా 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తామండి. ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్, ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్. ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అంటే డైరెక్ట్గా పేషెంట్ని తీసుకొని వచ్చి నియరెస్ట్ బ్రాంచ్కి వచ్చి పేషెంట్ని చూపించి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. లేకపోతే ప్రపంచంలో ఎక్కడున్నా, సో యూఎస్, యూకే, మనం త్రూఅవుట్ ది వరల్డ్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడున్నా కూడా కేస్ మాతో డిస్కస్ చేసి రిపోర్ట్స్ ఏమైనా ఉంటే షేర్ చేసి మెడిసిన్స్ అనేవి మేము ఇంటికే పంపించేస్తాం. బోత్ ఆన్లైన్ ట్రీట్మెంట్, ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అలా అవైలబిలిటీ ఉంది. సో ఒకవేళ పేషెంట్ని చూడాలంటే వీడియో కాల్లో మేము చూస్తాం అన్నమాట. వీడియో కాల్లో చూసి పేషెంట్తో ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడి, ఒక్కొక్కసారి ఒక్కొక్క కేసు ఏమవుతుందంటే 3 to 4 hours తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అటువంటి కేసెస్ కూడా మేము హ్యాండిల్ చేసాము. సో ఆన్లైన్ ట్రీట్మెంట్ కానీ, ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా పర్లేదు, వీ కెన్ హ్యాండిల్ ఇట్. డాక్టర్ గారు, ఈరోజు స్టూడియోకి వచ్చి స్కిజోఫ్రీనియా లక్షణాలు, వాటి నివారణ మార్గాలు చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఇది వాటి డియర్ డాక్టర్ కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.